ఒకసారి మాట్లాడదాం. రఫీ గారు, సిద్ధాంతాలు లేని పార్టీ అది టీడీపీ కానీ కాంగ్రెస్ కానీ, సిద్ధాంతాలు ఉన్న ఒక పార్టీ ఓన్లీ వైఎస్ఆర్సీపీ. రెండోదిగా షర్మిల రాక మాకేదో కొంత ప్రభుత్వ వ్యతిరేక ఓటు, అంటే వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాదు, వైసీపీ ఓటు చీలిపోయి మాకు లాభం అని ఒకళ్ళు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి లాభం ఒకళ్ళు, ఎవరి లెక్కలు వాళ్ళు వేసుకుంటున్నారు. రాజకీయాల్లో కొంత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పటిదాకా పవన్ టీడీపీ అంటే జనసేన టీడీపీ జతగడుతుంది, బీజేపీ ఏంటో తెలియని ఒక గందరగోళం ఉంది. ఇప్పుడు తాజాగా షర్మిల కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టి కాంగ్రెస్ నుంచి ఆమె ప్రచారం చేయడం ద్వారా, లేదు వైసీపీలో ఉండే కొంతమంది నేతలు ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే అటువైపు చూస్తున్నాడు, ఇంకొంతమంది చూసే అవకాశం ఉంది అనేటువంటిది. ఈ కాంటెస్ట్లో ఇవాళ కాంగ్రెస్ కూడా ఒక ఎన్నికల ప్రభావం ఎంతో కొంత ప్రభావం చూపిస్తుందా అనే డిబేట్ ఒకటి అయితే చర్చకి అయితే తెరలేచింది. మీరేమంటారు? నమస్కారం సార్, శ్రీనివాస్ గారు, మీకు అలాగే గౌతమ్ గారికి, హనుమంత్ రెడ్డి గారికి, అలాగే విశ్లేషకులు లక్ష్మణ్ గారికి, అలాగే బిగ్ టీవీ వీక్షకులందరికీ కూడా నమస్కారం. సార్, ఎవరు అవునన్నా కాదన్నా గత 3-4 రోజుల నుండి మీడియాలో చర్చలన్నీ కూడా షర్మిల చుట్టే తిరుగుతూ ఉంది. ఏదో మామూలుగా ఒక వ్యక్తి ఒక పార్టీలో చేరితే ఇంత పెద్ద చర్చ జరగదు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి వైసీపీకి చెందినటువంటి ఒక వ్యక్తి గతంలో వైసీపీని అధికారంలోకి తీసుకురావాలని చెప్పి ఊరు వాడ తిరిగి, నేను జగనన్న వదిలిన బాణం అని చెప్పి ప్రజలకు చెప్పి, జగనన్న వస్తే అమరావతి తొందరగా కడతాడు, జగనన్న వస్తే పోలవరం కేంద్రానికి ఇచ్చేసి తొందరగా కట్టేలా చేస్తాడు, ప్రజల కష్టాలన్నీ తీరుస్తాడు అని చెప్పేసి ఊరు వాడ తిరిగినటువంటి ఒక వ్యక్తి కొన్నాళ్ళు తెలంగాణలోకి పోయినా తిరిగి ఆంధ్రప్రదేశ్లోనే అదే అన్న మీద వ్యతిరేకంగా ప్రచారం చేయటానికి, తెలంగాణలో కేసీఆర్ వైఫల్యాన్ని ఏ రకంగా ఎండగట్టిందో ఈ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి వైఫల్యాన్ని ఎండగట్టడానికి రాబోతున్నటువంటి కారణంగా అధికార పార్టీలో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి చెల్లి వస్తున్న కారణంగా ఇది పెద్ద సంచలనం అయింది. ఇవాళ మనం కూడా ఈ సబ్జెక్టు డిస్కస్ చేసుకుంటున్నామంటే దీని వెనుక అంత పెద్ద ఇతివృత్తం ఉంది. కాబట్టి షర్మిలని ఏదో పక్కన పెట్టేసి ఇవాళ మీరు చూడండి, 2-3 రోజుల నుంచి నేను అనేక ఛానల్స్లో మాట్లాడుతున్నా, వైసీపీ నాయకులు దూకుడు తగ్గిపోయింది. వైసీపీ నాయకులు ఊరికిన దూకుడు మా మీద ప్రదర్శించేవాళ్ళు ఇవాళ వాళ్ళు చాలా కూల్గా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఆమె ఇవాళ్లే చేరింది, ఇంకా పిసిసి పగ్గాలు తీసుకుంటుందో లేదో తెలియదు. తీసుకున్న తర్వాత ఆమె బాధ్యతలు తీసుకున్న తర్వాత ఏ రకంగా పావులు కదుపుతారో, ఇటు పక్కన తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వం, అటు పక్కన కర్ణాటకలో ఉన్న ప్రభుత్వ సహకారంతో ఏ రకంగా పావులు కదుపుతారో ఇప్పటికే వైసీపీ నుంచి ఒక ఎమ్మెల్యే వెళ్ళటం, రెండోది మా విజయవాడలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే సంప్రదింపులు జరుపుతున్నాడంటాం, ఇంకా 10 మంది సంప్రదింపులు జరుపుతున్నారని చెప్పి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో షర్మిల రాక అనేది సంచలనమైనటువంటి విషయమే. అయితే జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఏంటి? ఆయనకి సిద్ధాంతం ఉందా? ఆయన పోరాట యోధుడా? ఆయన ఈ రాష్ట్ర సమస్యల కోసం ఎప్పుడైనా ఏదైనా చేశాడా? తండ్రి చనిపోయిన తర్వాత శవం అక్కడే ఉండగా సంతకాల సేకరణ చేసిన నాకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు, నాకు అన్యాయం చేశారు అని చెప్పి బయటకు వచ్చి పార్టీ పెట్టుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. తన అధికారం కోసమే ఒక రాజకీయ పార్టీ పెట్టి మళ్ళీ గుర్తుపెట్టుకోండి, చెప్తున్నాను సార్, నాకు తెలుసులేండి, మీకు తెలుసు, నాకు తెలుసు, మనం అప్పటి నుంచి రాజకీయాల్లోకి ఉన్నాం. గుర్తుపెట్టుకోండి, మీలాగా చీకట్లో పోయి చిదంబరం కాళ్ళు పట్టుకుంటే వ్యవహారం కాదు, బీజేపీతో అంటకాగుతూ. ఏమంటే శ్రీనివాస్ గారు, ఆయన మాట్లాడిస్తారా, నన్ను మాట్లాడిస్తారా? ఆయన మాట్లాడేటప్పుడు నేను మీరు 100 చెప్పారు. చంద్రబాబు మీద మీరు చెప్పినప్పుడు నేను వచ్చానా? నేను మీకు ఏమైనా అడ్డు తగిలానా? చంద్రబాబు మీద మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడేటప్పుడు అడ్డు తగులుతారంటే మీరు ఈ రకమైన చర్చ అబద్ధం చెప్తున్నావు.
నేను అరే, నిజం నువ్వు చెప్పాను అబద్ధం చంద్రబాబు చెప్పావు. నాయుడు రైట్, గారు మన చెప్పాను, విషయానికి రండి. ఇప్పుడు మనం అబద్ధం టైం వేస్ట్ చెప్పాను. చేసుకోవద్దు. రైట్, హనుమంత్ రెడ్డి గారు ఒక్క నిమిషం కంక్లూడ్ చేయండి. లక్ష్మణ్ గారు కూడా రియాక్ట్ అయిన తర్వాత మళ్ళీ అది కాదు. మాట్లాడతారు. ఎవరికి సిద్ధాంతాలు లేవు, ఆయన ఒక్కడికే ఉందంటే తండ్రి శవం అక్కడ ఉండగా చిరంజీవి దగ్గర కూడా పంపించి మీ ఎమ్మెల్యేల మద్దతు కావాలని చెప్పి నీచ సంస్కృతి ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇవాళ అధికారం కోసం రాష్ట్రంలో అనేక అబద్ధాలు చెప్పి, రాజధాని గురించి తప్పుడు సంకేతాలు చెప్పి, తప్పుడు మాటలు చెప్పి రాజధాని చంపేసి, పోలవరాన్ని పడకేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి వ్యక్తిని, వాళ్ళ కుటుంబం నుండే వచ్చినటువంటి వ్యక్తి ఖచ్చితంగా అదే రాజశేఖర రెడ్డి లెగసీతో అతను పార్టీ పెట్టుకున్నాడో అదే లెగసీతో కొడతానికి వచ్చింది కాబట్టి మేము స్వాగతిస్తాం. ఎందుకంటే రాజశేఖర రెడ్డి పేరు చెప్పి ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి వ్యక్తిని, ఏ కాంగ్రెస్ పార్టీని అయితే షర్మిల విమర్శించిందో, ఏ కాంగ్రెస్ పార్టీ అయితే మాకు అన్యాయం చేసిందని చెప్పిందో షర్మిల, అదే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి తన అన్న మీద పోరాటం చేయటం అది శుభ పరిణామం, రాష్ట్రానికి ఆరోగ్యకరమైనటువంటి అంశం. మా వరకు మాకు ఈ ప్రభుత్వ వైఫల్యాలతో, ఈ ప్రభుత్వం ప్రజలను వంచిన తీరుతో 55% ఓట్లు ఉన్నాయి. ఆమె వచ్చినా రాకపోయినా మేము జగన్మోహన్ రెడ్డి మీద గెలవడానికి సిద్ధంగా ఉన్నాం. ఎన్నికల కోసం ఎదురు చూస్తా ఉన్నాం. ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. ఈ ఒక్క ఛాన్స్ పాలనని, ఈ రాక్షస పాలనని, అది రిషికొండలో 500 కోట్ల రూపాయలతో ఒక భవనం కట్టుకొని ఒక చక్రవర్తి లాగా విలాసమైనటువంటి